హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ సామలతో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ సామలతో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, అలాగే గుంత పొంగనాలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. హెల్త్ కూడా చాలా మంచివి సామలు. మన పూర్వీకులు ఈ సామలతో రైస్ ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు. మనం ఇప్పుడు రైస్ తినడానికి అంతగా ఇష్టపడం కాబట్టి దోశలు, ఇడ్లీలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ సామల్లో ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. అలాగే లేడీస్ ప్రాబ్లం అయిన పీసీఓడి, పీసీఓఎస్ కూడా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. ఇవి తినడం వల్ల మనకి పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం కూడా తగ్గుతాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సామలు ఇక్కడ చూపించిన విధంగా ఉంటాయండి. సేమ్ కొర్రల్లాగే ఉంటాయి. ఇవి వైట్, కొద్దిగా గోధుమ కలర్లో ఉంటాయి. కొర్రలు ఎల్లో కలర్లో ఉంటాయి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. నేను ఇక్కడ 2 కప్పుల సామల్ని తీసుకున్నా. అలాగే 2 టీ స్పూను సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. 1/2 టీ స్పూను మెంతులు, అలాగే 1 కప్పు మినపపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మనము వాటర్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని 5 to 8 అవర్స్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, 5 అవర్స్ నానబెట్టేసుకున్నాను నేను. 5 అవర్స్ తర్వాత ఈ వాటర్ని పారబోయకుండా ఒక బౌల్లో వంపి పెట్టేసుకోవాలి. ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. మనము ఇవి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఫైన్గా పట్టేసుకోవాలండి. బాగా మెత్తగా పిండి రుబ్బుకుంటేనే చాలా బాగా వస్తాయి దోశలు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని పులియడానికి ఒక 8 to 10 అవర్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఈ వాటర్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. చూడండి, మార్నింగ్ కల్లా పిండి ఈ విధంగా పులిసింది. ఈ విధంగా బాగా పులిస్తేనే దోశలు టేస్ట్ చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా పులిసిన బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా చిక్కగా ఉంది, మనము వాటర్ని పారబోయకుండా పెట్టేసుకుని ఉంటాం కదా, ఆ వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము వాటర్ని పారబోయేది ఎందుకంటే అండి, మనం నానబెట్టేసి ఉంటాం కదా, ఈ సామల్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వాటర్లో కూడా వచ్చేసి ఉంటాయి. అందుకే నేను పారబోయేద్దని చెప్పాను. ఇప్పుడు వేడి పెనం మీద దోశ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే అయిపోయిందండి. సామల దోశలు రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచి అండి. ఈ మధ్య కాలంలో ఈ విధంగా దోశలు, పడ్డూలు, అలాగే ఇడ్లీలు ప్రిపేర్ చేసుకొని తింటూ ఉన్నారు. మన పూర్వీకుల కాలంలో అన్నంలాగా, సంకటిలాగా ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే హెల్త్కి చాలా మంచి. వారానికి ఒక్కసారైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మన లేడీస్ ప్రాబ్లంకి అయితే చాలా మంచి సిరిధాన్యాలు ఇవి. ఈ సామలతో మనము ఈ విధంగా వారానికి ఒక్కసారైనా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనం రైస్తో కాకుండా ఈ విధంగా లిటిల్ మిల్లెట్స్తో ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన హెల్త్కి. అన్ని దోశల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మనం నచ్చిన చట్నీలతో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఇక్కడ పొటాటో ఫ్రై, అలాగే టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. దోశలు కూడా చాలా బాగా వచ్చినాయి. కలర్ కూడా చూడండి చాలా బాగున్నాయి. మనము సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు, లేదంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మరీ సాఫ్ట్గా వేసుకోలేదు, మరీ క్రిస్పీగా కూడా వేసుకోలేదు, నార్మల్గా వేసుకున్నా. పిల్లలు కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యంకి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అన్నట్టు. మనము మన డైట్లో సిరిధాన్యాలని యాడ్ చేసుకొని మనం ఈ విధంగా బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.